హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సబ్స్టేషన్స్లో లేదా కరెంట్ ఆఫీసుల్లో పనిచేయడానికి సంబంధించి మీకు 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి 247 పోస్టులతో కరెంట్ ఆఫీసుల్లో పనిచేయడానికి సంబంధించి రాష్ట్రాల వారీగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 31 మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2023లో ఉంటుందని ఇక్కడ 22 మంత్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫస్ట్ 1 ఇయర్ పాటు అంటే 12 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ఈ ట్రైనింగ్లో 27,500 రూపాయలు మీకు శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని సూపర్వైజరీ కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ శాలరీ అప్ టు 1,17,500 రూపీస్ వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో మనకి బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్సెస్, పర్క్యూసైడ్స్ అండ్ అదర్ అలవెన్సెస్, ఇంకా కంపెనీ క్వార్టర్స్, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా మీకు రియంబర్స్ అయితే చేయడం జరుగుతుంది. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, గ్రాట్యుటీ, పెన్షన్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్. మీకు పర్మనెంట్ అయిన తర్వాత 60,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే వస్తాయి. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. డిప్లొమా ట్రైనీ అనేటువంటి ఈ జాబ్ రోల్స్కి సంబంధించి రీజియన్స్ వైజ్గా మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనకి నార్థన్ రీజియన్ 1 and 2, అలాగే నార్థన్ రీజియన్ 3 అని చెప్పేసి ఉంది. ఈస్టర్న్ రీజియన్ 1 and 2 అండ్ సౌతర్న్ రీజియన్ 1 and 2 అని చెప్పేసి ఉన్నాయి. వెస్టర్న్ రీజియన్ 2, అలాగే కార్పొరేట్ సెంటర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రీజియన్స్ వైజ్గా, సెంటర్స్ వైజ్గా మనకి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ని అయితే ఇచ్చారు. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ SR1 కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటకలో కొంత పార్ట్ ఈ యొక్క రీజియన్ కిందకి రావడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే మ్యాక్సిమం 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 1 ఇయర్ పాటు దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో మినిమం 70% ఆఫ్ మార్క్స్తో 3 years ఫుల్ టైం డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ లేదా పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కానీ పవర్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ కానీ లేదా టెలికమ్యూనికేషన్లో మీకు కనుక డిప్లొమా ఫుల్ టైం పర్టికులర్ డిప్లొమా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎవరైతే డిప్లొమాలో 3 years ఫుల్ టైం సివిల్ ఇంజనీరింగ్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 70% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి వారైతే అప్లై చేయకండి. ఓన్లీ డిప్లొమాతో మీ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ చేసుకుని ఉండి ఇంకా హయ్యర్ స్టడీస్ చేయకుండా ఉన్నట్లయితేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించి రీజియన్ వైజ్, కేటగిరీ వైజ్ మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో రీజియన్ వైజ్గా చూసుకున్నట్లయితే మనది SR1 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ రీజియన్కి అయితే అప్లై చేస్తారో ఆ రీజియన్లోనే మీకు జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్థన్ రీజియన్ కనుక అప్లై చేసుకుంటే ఆ రీజియన్లోనే మీకు వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ వస్తే మీకు అక్కడే జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు. సో మీరు సౌతర్న్ రీజియన్ అనేటువంటి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే SR1ని మీకు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకి నార్మల్ క్యాండిడేట్స్కి 211 పోస్టులు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పోస్టులు కూడా కలుపుకున్నట్లయితే 247 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో మ్యాక్సిమం మనకి 27 years ఉండాలి. సో దీనికి 5 years మీరు కలుపుకోవాలి అనుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయి ఉండాలి. అదే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకోవచ్చు పర్టికులర్ క్యాండిడేట్స్.
ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ మీకు కండక్ట్ చేయరు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఈ 2 పార్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పార్ట్ 1 వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి, అంటే మీ యొక్క డిప్లొమా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పర్టికులర్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి వొకాబులరీ, వర్బల్ కాంప్రిహెన్షన్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ప్రిటేషన్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. ఒక్కో మార్క్ అయితే ఉంటుంది ఒక క్వశ్చన్కి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు అట్లీస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి పేపర్ 1లో అంటే పార్ట్ 1లో 30%, పార్ట్ 2లో 40% ఆఫ్ మార్క్స్ సపరేట్గా రావాల్సి ఉంటుంది. ఇంకా అదర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి పార్ట్ 1లో 25%, పార్ట్ 2లో 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 300 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ మంత్ 31 లాస్ట్ డేట్ కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుందండి. 3 years పాటు మీరు సర్వీస్ అగ్రిమెంట్ అయితే రాయాలి. ఇక్కడ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 2,50,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000 రూపీస్ ఇక్కడ మీరు అగ్రిమెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క అగ్రిమెంట్ని కనుక బ్రేక్ చేస్తే ఈ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మీరు SR1 సౌత్ రీజన్ 1 సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ ఈ 3 సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అదే మనకు అక్కడ టెస్ట్ సెంటర్స్ కూడా ఇస్తారనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఉన్నటువంటి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.